ఇంతకుముందు వీడియోలో మనము అసలు ఈ శివపురాణం సూత మహర్షి శౌనకాదులకు ఎలా చెప్పడం ఆరంభమైంది, ఆ యొక్క సందర్భానికి ముందు శివపురాణం యొక్క మహత్తును తెలియజేయడానికి ఒక 2 కథలు ఎలా చెప్పారు, దాని తర్వాత 7 సంహితలుగా ఈ శివపురాణం ఎలా విభజించబడింది, దాని తర్వాత ఈ యొక్క విద్వేశ్వర సంహితలో ముందుగా మనము సనత్ కుమార్ల వారు వ్యాసునకు శైవం ఎలా బోధించారు, లింగార్చన యొక్క ప్రాముఖ్యము, తర్వాత లింగావిర్భావ చరిత్రము, అందులో విష్ణుమూర్తికి ఎలా వరాలిచ్చాడు, బ్రహ్మకు ఎలా శిక్షలు విధించాడు, తన పంచముఖాలతో అలాగే బ్రహ్మకు 5వ తలగా ఎలా తీసేశాడు అనేది, తర్వాత మొగలి పువ్వుకి ఎలా శిక్షించాడనేది తెలుసుకున్నాం. ఇకపోతే ఈ వీడియోలో ముందుగా మనం శివరాత్రి యొక్క మహత్యం తెలుసుకుందాం. ఆ విధంగా ఆ భవుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు భీతిబహుల ఎడంగా నిలబడ్డ నిలంపాదులు బ్రహ్మ విష్ణు గణాల వారు మెల్లమెల్లగా శివదర్శనార్థం చేరుకోసాగారు. వారందరినీ వెంటబెట్టుకుని విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు. నా భూతో నా భవిష్యతన్నట్లుగా ఆయనను ఆరాధించారు. వారి పూజకు పొంగిపోయాడా శంకరుడు, ఆ భోలాశంకరుడు. ఆ ఆనందంలో శివుడు, మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టుడనయ్యాను. కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత పాత్రమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది అని దీవించాడు. అంటే ఇక్కడ ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ముందుగా ఆ శివమాయలో పడి దాని తర్వాత ఒకరికొకరి మీద యుద్ధం చేసుకొని ఆ అగ్నిస్తంభం తుది మొదలు కనుక్కోవడం గురించి వెళ్ళి అది కనుక్కోలేక వెనుకకు వచ్చి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పి దాని తర్వాత వరాలు శిక్షలు పొంది ఆ శిక్షలు పొందిన తర్వాత ఇద్దరు కూడా వరాలు శిక్షలు పొందిన తర్వాత ఈ శివునికి గొప్ప ఆర్ఘ్యపాదులనిచ్చి పెద్ద ఆసనాన్నిచ్చి విశిష్టంగా పూజించారు. అది చూడడానికి బ్రహ్మగణాలు విష్ణుగణాలు సర్వం తరలి వచ్చారు. అప్పుడు ఆ శివుడు వీరికి వరాన్ని ఇచ్చాడు. మీరు చేసిన ఈ యొక్క సత్కారానికి నేను ఎంతో సంతుష్టుడనై ఈ యొక్క పర్వదినం మహాశివరాత్రిగా వెలుగొందుతుంది అని చెప్పి అభయం ఇచ్చాడు. ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా గాని మూర్త్యాత్మకంగా గాని నన్ను ఆరాధించిన వాడు పురుషోత్తముడు అవుతాడు. మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు 1 సంవత్సరమంతా నన్ను పూజించిన ఫలం పొందుతాడని దీవించాడు. అంటే ఈ యొక్క శివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచి, అంటే ఆ యొక్క ఉపవాసం ఉండి నిద్రపోకుండా 1 రోజంతా నిద్రపోకుండా తెల్లవారిన తర్వాత ఆ యొక్క సంధ్యాకాలం నందు చుక్కలను చూసి తారలను చూసి ఎవరైతే అప్పుడు నిద్రపోతారో వారు ఇంద్రియాలను అదుపులో ఉంచి ఆ మొత్తం చేస్తే, ఆ 1 రోజు అది చేసిన దానికి గాను అలా చేస్తే 1 సంవత్సరం అంతా శివుణ్ణి పూజిస్తే ఎంత పుణ్యం దక్కుతుందో ఆ యొక్క పుణ్యము ఈ 1 రోజు చేసిన దానికి సమానంగా వస్తుంది అని చెప్పి దీవించాడంట. ఈ రోజు శివప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది. మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశి ఆర్ధ నక్షత్రం నాడు ఉమాసహితుడుగా గాని లేదా నా శివలింగాన్ని గాని దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టుడవుతాడని చెప్పి వరాన్ని ఇచ్చాడంట. అంటే మన మానవ జాతికి ఇదొక అదృష్టమైనటువంటి గొప్ప అయినటువంటి వరం. ఎందుచేతనంటే ఈ యొక్క శివరాత్రి రోజు లింగంగా గాని లేకపోతే ఉమాసహితుడుగా గాని ఈ యొక్క శివుణ్ణి పూజించినట్టయితే, ఈ యొక్క శివరాత్రి రోజు పూజించినట్టయితే వారు కుమారస్వామి కన్నా ప్రియతముడు అవుతాడంట. అంటే అంత పుణ్యం చేసుకున్నవాడు అవుతాడని అర్థం. నేను లింగాకృతిలో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది. ఆద్యంతాలు లేని ఈ నేనైన అనల స్తంభం భక్తాభిష్ట ప్రధానార్థం పరిణామవంతమైన శివలింగంగా సిద్ధిస్తుంది.
ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది. శివక్షేత్రాలన్నిటా ఇది అత్యంత కీర్తివంతం అవుతుంది. ఇక్కడ అరుణాచలేశ్వరుడుగా ఆవిష్కరింపబడే శివలింగారాధకులు సాలోక్య, సామీప్య, సాయుధ్యాది మోక్ష పదాలను క్రమశః పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు. అంటే వీరందరికీ ఇలా అభిహమించి ఎన్నో వరాలు ఒక్క దేవతలకే కాదు, మనుషులకి, గంధర్వులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వరాలను అనుగ్రహింపేలాగా ఇచ్చి ఇంకా ఇలా చెప్పసాగాడంట శివుడు. విష్ణు విధాతలారా, నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారవ, నిర్గుణమ, నిరూపమానము, అపరిమాణము అయిన రూపంలో కనిపించాను. అటు పిమ్మట మీకున్న సాకారత అహంభావాన్ని తుదిమట్టించేందుకు గాను సకలుడనై ఈ లింగ రూపంతో మీకు దర్శనమిచ్చాను, గుర్తుంచుకోండి. సకలత, నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి. కాబట్టి నేనే పరబ్రహ్మను, అంటే నేనే పరబ్రహ్మనని మరచిపోకుండా మీలో మీరు తగులాడకుండా నా యాజ్ఞ ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చుకోండి. నాకు లింగంగా గాని, లింగానికి మూర్తిగా గాని నాకు విధమైన భేదం లేదు. నిత్యం లింగారాధన చేయండి. నిజానికి నేను ఏదో ఒక చోట ఉండేవాడిని కాదు. అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను. ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసవాసన నివసిస్తారు. 2 శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివానందానుభవులై శివ యుజ్యం పొందుతారు. లింగ ప్రతిష్ఠ అత్యంత ప్రధానమైనది. లింగభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుందంట. అంటే బ్రహ్మకి విష్ణువుకి చెప్తున్నాడు శివుడు. వారి యొక్క గర్వాన్ని అణచడానికి, తానే పరబ్రహ్మణని వారికి నిరూపించడానికి సకలత, నిష్కలత కూడా 2 శివునకే సాధ్యమని చెప్పడానికి మాత్రమే తను ఇలా వారికి ఆ దర్శనం ఇచ్చానని. శివుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు అంటారు. కానీ శివలింగం ఎక్కడైతుందో అక్కడ తను తప్పకుండా ఉంటానని ఇక్కడ చెబుతున్నాడు. ఇక అది పోతే ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసవాసన జీవిస్తారంట. అంటే ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ కైలాస సాన్నిధ్యం లభిస్తుందంట. ఇక 2 శివలింగాలు ప్రతిష్ఠిస్తే మహాకైలాసాన శివానందానుభవులై శివ సాయుధ్యం పొందుతారంట. అలా శివక్షేత్రం యొక్క గొప్పతనం చెప్తున్నాడు. దాని తర్వాత పంచకృత్యాది వివరణము తెలుసుకుందాం. శివోక్తమంతా శిరోధార్యంగా గ్రహించారు శ్రీపతి విధాతలు. అనంతరం పంచకృత్యముల గురించి వివరించమని కోరారు శివుణ్ణి. ఆయన ఇలా చెప్పసాగాడు. ఈ సంసారం తామరతం పరగా పెంపొందించడమే సృష్టి అనబడుతుంది. అలా పెరిగే సృష్టిని క్రమశిక్షణలో ఉంచి అక్రమాల నుండి రక్షించడమే స్థితిగా చెప్పబడుతుంది. ఏతత్సమసు ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం. సూక్ష్మీకరించబడిన దాన్ని పునః సృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం. శివారాధన పరులై జీవులందరినీ బంధ విముక్తుల్ని చేయడం అనుగ్రహం అనబడుతుంది. సృష్టి, స్థితి, సంహార, తిరోభావములు ప్రపంచ సంబంధితాలు కాగా కనబడిదైన అనుగ్రహం మాత్రం కేవలం శివునకు మాత్రమే సాధ్యమైనది. అంటే ఈ యొక్క సృష్టి తత్వాన్ని ముందుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తామరతం పరగా పెంపొందడమే సృష్టి అనబడుతుంది. అంటే ఒకదాని నుంచి ఇలా సృష్టి, మనుషుల వల్ల మనుషులు అలా పెరగడం, ఇది సృష్టి అంట. అక్రమాల నుండి కాపాడడం స్థితి అంట. అంటే ముందుగా చెప్పినది సృష్టించడం అనేది బ్రహ్మకు చెందిన పని. దాని తర్వాత అక్రమాల నుండి కాపాడటం, ఇలా స్థితి మార్చడం విష్ణువు యొక్క పని. దాని తర్వాత ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి సూక్ష్మ రూపంగా మార్చడమే సంహారం. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఏదైతుందో అది సూక్ష్మ రూపం. ఆ సూక్ష్మ రూపాన్ని, సూక్ష్మీకరింపబడిన దాన్ని పునః సృష్టి వరకు పరిరక్షించడం తిరోభావం. అంటే ఈ సూక్ష్మమైన ఆత్మని మరల మనిషి రూపంలో మరల జన్మించేంత వరకు దాన్ని కాపాడడం తిరోభావం అంట. ఈ సంహార తిరోభావంలో కూడా రుద్రుడు మహేశ్వరుడు చూసుకుంటారు. ఇకపోతే ఆకరుదైన శివారాధన పరులైన జీవులందరినీ బంధ విముక్తుల్ని చేయడం,
అనుగ్రహం అనబడుతుంది. ఈ యొక్క అనుగ్రహం